దేవుడు ఎప్పుడు కూడా మనలను తన స్వాస్థ్యంగానే చూస్తున్నాడు. ఆ కారణాన్ని బట్టి లేఖనాలు సెలవిస్తున్నాయి, దేవుడు తన స్వాస్థ్యమును ఎడబాయోవాడు కాడు అన్నాడు కీర్తనకారుడు. నీవు దేవుని స్వాస్థ్యంగా మార్చుకున్నప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నిన్ను విడవడు ఎడబాయుడనే వాగ్దాన సందేశం బైబిల్లో ఎన్నో చోట్ల మనం చూస్తున్నాం. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో సవాళ్ళు ఎదుర్కొన్నావా, ప్రతికూలతలో నలిగిపోతున్నావా, భయంకరమైన పరిస్థితి నిన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదా, అన్ని సంగతులు కూడా అసాధ్యంగా అనిపిస్తున్నాయా? నమ్ము ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు అసాధ్యాలను సాధ్యపరచగలిగే దేవుడు. నిత్య స్వాస్థ్యముగా కనాను దేశాన్ని అబ్రహాముకి ఇచ్చిన దేవుడు రక్షణ అనే స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వడం మాత్రమే కాకుండా మన ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఆయన సామర్థ్యం కలిగినవాడు. ఆయన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరం తీర్చబడుతుందని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి, ప్రార్థన చేయండి. ప్రభువా, నిత్య స్వాస్థ్యమును అబ్రహాముకు మరి అతని సంతానానికి ఇచ్చావు. నేను ప్రేమించే వారికి స్వాస్థ్యమును గురించే దేవుడు ప్రభువా అని ప్రభువును స్తుతించండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు.